సో ఫ్రెండ్స్ ఈ ఒక్క ట్రెండ్ సెన్సెక్స్ దాదాపు 700 పాయింట్స్ కన్నా ఎక్కువగా ఒక్కసారిగా డౌన్ఫాల్ అయితే అయిపోయింది. మార్కెట్లోకి ఇంత వీక్నెస్ ఇంత హ్యూజ్గా ఒక్కసారిగా రావడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటో ఈ వీడియోలో నేను మీతో ఒక్కొక్కటిగా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా ఇంకా యుఎస్ తాలూకా ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో అది డిలే అయిపోవడం వల్ల, దాంతోపాటుగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎఫ్పిఐస్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇండియన్ స్టాక్ మార్కెట్స్ వచ్చేసరికి ఓవర్ వాల్యూడ్ అనుకొని వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్లు సెల్లింగ్లు చేయడం వల్ల మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మార్కెట్లో క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసినంతగా కాకుండా కొన్ని పర్టికులర్ సెక్టార్స్ అనేది అంత బాగా పర్ఫామ్ చేయడం వల్ల, సో చేయకపోవడం వల్ల బేసికల్గా ఈరోజు మార్కెట్ అనేది బాగా డౌన్ఫాల్ అయితే అయిపోయింది అనమాట. మార్కెట్ ఇలా ఫాలో అవుతూ ఉంటే మీరు కనుక ఐఎక్స్ షేర్ని ఒక్కసారి కనుక అబ్జర్వ్ చేస్తే నిన్న ఒక్కసారిగా 30% పడిపోయింది. ఈ పర్టికులర్ ట్రెండే మళ్ళీ పెరుగుతుందన్నమాట. అసలుకి ఈ ఐఎక్స్లో కన్ఫ్యూజన్స్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారనమాట. ఈ ఐఎక్స్ మంచిదా చెడ్డదా, అసలుకి ఈ ఐఎక్స్ ఎందుకు పడుతుంది, ఈ రోజు ఎందుకు పరుగుతుంది, ఫ్యూచర్లో లాంగ్ టర్మ్లో ఐఎక్స్ అసలుకి మనకి మంచిదేనా కాదా అన్న టాపిక్ గురించి ఈ వీడియోలో నేను మీతో చాలా క్లియర్గా డిస్కస్ అయితే చేస్తాను. దాంతో పాటుగా రిలయన్స్ పవర్ బ్యాక్ టు బ్యాక్ లోయర్ సర్క్యూట్స్లో ఉంది. సో ప్రజెంట్ ఇప్పుడు రిలయన్స్ పవర్ పరిస్థితి ఏంటో ఈ వీడియోలో నేను మీతో చాలా క్లియర్గా డిస్కస్ చేస్తాను. ఎవరెవరైతే రిలయన్స్ పవర్ని కొనాలనుకుంటున్నారో లేదంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఎవరైనా ఉన్నారో మీకు ఈ విషయం పర్టికులర్గా ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు చెప్పబోయేది బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది. దాంతోపాటుగా జేపీ పవర్ గురించి కూడా ఈ వీడియోలో నేను మీతో డిస్కస్ చేస్తాను. దాంతోపాటుగా ట్రైడెంట్ గురించి, ఎస్ బ్యాంక్ గురించి, ఓలా ఎలక్ట్రిక్ గురించి, సుజలాన్ గురించి, జొమాటో గురించి, సో దాంతోపాటుగా బజాజ్ ఫైనాన్స్ గురించి, సో తమిళనాడులో ఉన్న ప్రతి ఒక్క కంపెనీ గురించి ఈ వీడియోలో నేను మీతో చాలా క్లియర్గా డిస్కస్ అయితే చేస్తాను. ఒక్కొక్క స్టాక్ గురించి చెప్పేటప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఈ కరెంట్ మార్కెట్ లెవెల్స్లో ఈ పర్టికులర్ స్టాక్ తాలూకు పరిస్థితి ఏంటో మీకు వివరంగా వివరిస్తాను అనమాట. సో ముందుగా నేనండి మీ తెలుగు స్టాక్ మార్కెట్ హంటర్ని. మన దగ్గర అయితే టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉందండి. దాంట్లో మనం ఫ్రీగా అంటే టిప్స్ కూడా ఇస్తున్నాం. మీలో ఎవరికైనా ఇంట్రాడే ట్రేడింగ్ రాకపోయినా ఇంట్రాడే ట్రేడింగ్ నేర్చుకుందాం ఇంట్రెస్ట్ ఉన్నా సరే మన ఐఫీ టెలిగ్రామ్ ఛానల్కి అయితే జాయిన్ అవ్వచ్చు. సో ఫర్ ఫ్రీ ఇంట్రాడే టిప్స్ అండ్ కాల్స్ ప్లీజ్ జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో అయితే ఇస్తున్నాను. ఆల్మోస్ట్ 60,000 సబ్స్క్రైబర్స్ డైలీ మన ఫ్రీ ఇంటర్డే కాల్స్ అండ్ టిప్స్ అయితే పొందుతున్నారు మన ఈఫీ టెలిగ్రామ్ ఛానల్కి అయితే జాయిన్ అవుతాయి. సో మీరు కూడా ఫ్రీగా ఇంటర్డే టిప్స్ అండ్ కాల్స్ పొందాలనుకుంటున్నట్లయితే మన ఈఫీ టెలిగ్రామ్ ఛానల్లోకి మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. మన సబ్స్క్రైబర్స్ లాగా మీరు కూడా ఫ్రీగా ఇంటర్డే ట్రేడింగ్ అయితే నేర్చుకోవచ్చు. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో అయితే ఇస్తున్నాను కదా, దయచేసి మన టెలిగ్రామ్ ఛానల్కి ఎవరైనా సరే జాయిన్ అవ్వాలనుకుంటున్నట్లయితే కింద డిస్క్రిప్షన్ లేదంటే పిన్ కామెంట్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ మాత్రం క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. సో దట్ మీరు వచ్చేసరికి మిగతా ఎఫెక్ట్ టెలిగ్రామ్ ఛానల్స్లో జాయిన్ అయితే అవ్వకుండా ఉంటారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో నేను మీకు చెప్పాలనుకుంటుంది మార్కెట్ ఇంతిదిగా ఒక్కసారిగా డౌన్ఫాల్ అవడానికి, ఇంతిదిగా ఒక్కసారిగా సెల్లింగ్ కమ్ముకొని రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే ఆల్రెడీ నేను మీకు చెప్పాను. క్వార్టర్లీ రిజల్ట్స్ బాగాలేదు, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు, ఇండియా ఇంకా యుఎస్ ట్రేడ్ డీల్ అనేది మనం చూసుకుంటే కనుక ఇంకా పూర్తవ్వలేదు. సో ఇది మనకి నష్టమా లేదంటే ఎవరెవరైతే మార్కెట్లో ఉన్నారో ప్రజెంట్ ఇప్పుడు మనం ఇది భయపడాల్సిన విషయం అంటే కాదని నేను చెప్తాను. ఎందుకంటే ఇండియా ఇంకా యుఎస్ తాలూకా ట్రేడ్ డీల్ త్వరగా క్లోజ్ అవ్వకుండా డిలే అవ్వడమే మనకు మంచిదన్నమాట. ఎందుకు డిలే అవ్వాలి అంటే బేసికల్గా అమెరికా వచ్చేసరికి ఇండియా మీద చాలా ప్రెషర్ పెడుతుంది. అనవసరమైన ట్రేడ్ డీల్ని క్లోజ్ చేయించే ప్రెషర్ పెడుతుంది. ఇండియా అమెరికా తాలూకా ప్రెషర్స్కి లోనవ్వకుండా చాలా పగడ్బందీగా ఫైనాన్షియల్గా మన ఇండియాకి కూడా బాగా ఎక్కువగా లాభం చేకూరేటట్టు ప్లాన్ చేసుకుంటుంది అనమాట. చిన్న చిన్న కంట్రీస్ అండి, ఈ జపాన్ కానీ, ఫిలిప్పైన్స్ కానీ, ఇండోనేషియా, వియత్నాం కానీ అమెరికా ఎగిరిపోతాయి అనమాట. సో ఇలాంటి కంట్రీస్ తప్పక యూఎస్లో ట్రేడ్ డీల్ చేసుకున్నాయి. సో పులిని చూసి నక్కలు వాతలు పెట్టుకుంటున్నట్టు వీళ్ళని చూసి మనం వచ్చేసరికి ఇప్పుడు అర్జెంట్గా ట్రేడ్ డీల్ ఏదో ఒక రకంగా క్లోజ్ చేసుకుంటే లాంగ్ టర్మ్లో మాస్టర్పోయేది మనమే. అలా జరగకుండా ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ప్రాపర్గా టైం తీసుకొని ఏదైనా స్టెప్స్ తీసుకుంటేనే మంచిది, డిలే అవ్వనిద్దాం. దీనిపైగా మనం చూసుకున్నట్లయితే కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారు ఏమన్నారంటే ఆప్టిమిజం వ్యక్తం చేస్తున్నారంట. అంటే చాలా పాజిటివ్గా ఉన్నాడు. ఫెంటాస్టిక్ ప్రోగ్రెస్ జరుగుతుంది ఇండియా ఇంకా యుఎస్ తాలూకా ట్రేడ్ డీల్ తాలూకా ప్రోగ్రెస్లో. సో ఎవరు భయపడొద్దు అనేది చాలా క్లియర్గా చెప్పాడు. ఇలాంటప్పుడు మనం తొందరపడి అనవసరంగా జనాలని కంగారు పెట్టేసి మార్కెట్లో పడేసుకుంటే మనమే నష్టపోతాం. ఇన్ కేస్ మార్కెట్ పడిందా అంటే ఆ ఫ్యూచర్లో మనకే మళ్ళీ మంచిది పెరిగిద్ది కాబట్టి సో అనవసరంగా భయపడొద్దని నేను చెప్తున్నాను. ఎఫ్పిఐస్ ఇంకా వీళ్ళు వచ్చేసరికి ఆల్రెడీ స్టాక్ మార్కెట్ బాగా పెరిగింది, ఇంకా డీల్ తాలూకు అవుట్కమ్ ఎలా ఉంటుందో ఏమో ఎవరికి తెలియదు కాబట్టి వీళ్ళు భయపడేసి ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు తప్పించి ఇంకేమీ లేదు. ఇంకా క్వార్టర్లీ రిజల్ట్స్ అంటారా వస్తాయండి.
ఇప్పుడే కదా, ఈ క్వార్టర్ నుంచే కదా మనం చూసుకుంటే కనుక ట్యాక్స్లు అన్నీ కూడాను ఎవరెవరైతే 12 lakhs 13 lakhs సంపాదిస్తున్నారో సంవత్సరానికి వాళ్ళందరికీ కూడాను ట్యాక్స్లు మెగల్లో స్టార్ట్ అయింది. కన్జంప్షన్ అనేది స్లోగా స్టార్ట్ అవుద్ది. 1-2 months శాలరీ వచ్చినాయి, కన్జంప్షన్ అనేది స్లోగా స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇండియాలో ఉన్న సెక్టార్స్ అన్నీ ఇంప్రూవ్మెంట్ తీసుకోవడం, బయింగ్లు సెల్లింగ్లు చేయడం అంతా స్టార్ట్ అయ్యిద్ది అనమాట బాగా. సో ఎవరు భయపడొద్దు, ఇండియా స్టాక్ మార్కెట్ బాగా రైజ్ అయ్యిద్ది. కాస్త మనం పేషెన్స్తో వెయిట్ చేయాలన్నమాట. సో మార్కెట్ పాజిటివ్గానే ఉంది. జస్ట్ ఇప్పుడు ఇది ఈ చిన్నపాటి అన్సర్టనిటీస్ని మనం అనవసరంగా దృష్టిలో పెట్టుకొని భయపడకూడదని నేను చెప్తున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఐఎక్స్ పరిస్థితి ఏంటి? ఐఎక్స్ ఇంత ఇదిగా పడ్డానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే కప్లింగ్ అనమాట. ఏంటిది మార్కెట్ కప్లింగ్ అంటే? ఏం లేదు, ఐఎక్స్ అనే ప్లాట్ఫామ్లో ఎవరైనా సరే మనం చూసుకుంటే, మనం ఇప్పుడు మామూలుగా డిమాట్ అకౌంట్స్ ఉంటే స్టాక్ని కొంటాం అమ్ముతాం, అలాగే ఎలక్ట్రిసిటీని కొనడానికి అమ్మడానికి ఐఎక్స్ అనేది ఒక ప్లాట్ఫామ్ అనమాట. సో ప్రజెంట్ వచ్చేసరికి ఇండియాలో ఆల్మోస్ట్ మోనోపోలీగా ఉంది. ఐఎక్స్ వాళ్ళు ఎంత కమిషన్ పడితే అంత కమిషన్ తీసుకునే వాళ్ళు, ఐఎక్స్లో ఎంత రేట్ కావాలనుకుంటే అంత రేట్లు కూడా పెట్టుకునే వాళ్ళు అనమాట. ఎలక్ట్రిసిటీ అమ్మేవాళ్ళు, ఎలక్ట్రిసిటీ కొనాలనుకున్న డిమాండ్లు బట్టి, సప్లైని బట్టి. సో ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్ కప్లింగ్ అనేది జరిగితే ఏం జరిగిద్దంటే యునానిమస్గా మొత్తం ఎంటైర్ ఇండియా మొత్తంలో ఒకే కమిషన్ తీసుకోవాల్సి వస్తుంది ప్లాట్ఫామ్స్ అన్నీ కూడాను. అప్పుడు ఏం జరిగిద్దంటే ఐఎక్స్లో కొనాలి, ఐఎక్స్లో కొంటేనే కాస్త డబ్బులు తగ్గుతాయి, కాస్త డబ్బులు సేవ్ చేసుకుంటాం, కమిషన్లు ఏమైనా తగ్గుతాయి అనుకునే వాళ్ళకి ఏ ప్లాట్ఫామ్ అయినా ఒకటే, ఐఎక్స్ అయినా ఒకటే, ఇంకేదైనా ఒకటే అనమాట. సో దీనివల్ల మనం చూసుకుంటే కనుక ఐఎక్స్కి కాస్త బిజినెస్ తగ్గే అవకాశాలు ఉన్నాయి అనేసి ప్రజెంట్ ఇప్పుడు ఈ పర్టికులర్ ట్రేడింగ్ డే, లాస్ట్ పర్టికులర్ ట్రేడింగ్ డే బాగా నెగిటివిటీలో ఉంది. బట్ ఈ పర్టికులర్ ట్రేడింగ్ డే మళ్ళీ చూసుకుంటే కనుక నిన్న 30% పడింది, బట్ ఇవాళ అగ్రెసివ్గా రైజ్ అయిపోయింది. కానీ మీకు అందరికీ తెలియని నిజం ఒకటి చూపించేదా? ఇక్కడ మీరు చూసుకుంటే September 2022 ఆ టైంలో ఐఎక్స్ దగ్గర, ఐఎక్స్ తాలూకు షేర్స్ ప్రజల దగ్గర, మన ఇన్వెస్టర్స్ దగ్గర 61% ఉండేది. ఇప్పుడు పబ్లిక్ దగ్గర ఓన్లీ 47% ఉంది. మ్యూచువల్ ఫండ్స్ తెలుసా, 2022 ఆ టైంలో 17% షేర్స్ ఆఫ్ ద ఐఎక్స్ని వాళ్ళ దగ్గర పెట్టుకున్నాయి అనమాట. ఇప్పుడు 27% పెట్టుకున్నాయి. అంటే పబ్లిక్ అమ్మేస్తుంటే మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కుంటున్నాయి. ఐఎక్స్ మంచి పవర్ఫుల్ స్టాక్, భయపడాల్సిన అవసరం లేదని నేను చెప్తున్నా. ఎఫ్ఐఎస్ కూడా తన హోల్డింగ్ని పెంచుకొని పెట్టుకుంది. మనం సెల్ చేస్తుందల్లా భయపడుతున్న పబ్లిక్కే అనమాట. సో అది ఆలోచించండి. మనం అంత భయపడాల్సిన పరిస్థితుల్లో ఈ స్టాక్ అయితే లేదు, మంచి లెవెల్స్లోనే ఉంది. అందుకే 35% పడ్డా కానీ ఎగ్గబడి కొనుక్కున్నారు ఇవాళ ఇన్వెస్టర్స్. సో జాగ్రత్తగా ఆలోచించండి, ఇలాంటి విషయాల్లో అసలు తప్పు చేయకూడదు. రిలయన్స్ పవర్ పరిస్థితి ఏంటి? వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు ఏమైనా తప్పు చేశారా అంటే ఒక చిన్నపాటి మిస్టేక్ అయితే జరిగింది. సో మీరు చూసుకుంటే కనుక అనిల్ అంబానీ గారు, సో మీరు చూసుకుంటే కనుక అనిల్ అంబానీ గారు 2017-2019 ఆ టైంలో ఎస్ బ్యాంక్ తాలూకా లోన్ ఫ్రాడ్ అయితే చేశారనమాట. సో బేసికల్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ వచ్చేసరికి రైడ్స్ అయితే పెట్టింది ఈ మనీ లాండరింగ్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా. సో బేసికల్గా ఒక 3,000 కోట్లు అనిల్ అంబానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి ఎస్ బ్యాంక్కి మధ్యలో లావాదేవీలు జరిగినాయి. సో బేసికల్గా వాళ్ళని చెప్తున్న విషయం ఏంటంటే ఒక బ్రైబ్ లాంటిది ఇచ్చారనమాట. సో అనిల్ అంబానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎస్ బ్యాంక్కి. సో మీరు చూసుకుంటే ద రిపోర్ట్ హ్యాడెడ్ దట్ ద ఈడీ ఈజ్ ఇన్వెస్టిగేటింగ్ ఎలిగేషన్స్ ఆఫ్ ఇల్లీగల్ లోన్ డిస్పర్షల్ ఆఫ్ 3,000 crore ఫ్రమ్ ఎస్ బ్యాంక్ బిట్వీన్ 2017 and 2019. ఇల్లీగల్గా ఎస్ బ్యాంక్ నుంచి అనిల్ అంబానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి దాదాపు 3,000 కోట్ల రూపాయలు వచ్చినాయి అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, ద ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ హ్యాస్ ఫౌండ్ దట్ జస్ట్ బిఫోర్ ద డిస్పర్సల్ ఆఫ్ ద లోన్ అమౌంట్ ఎస్ బ్యాంక్ ప్రమోటర్స్ రిసీవ్డ్ మనీ. అంటే అనిల్ అంబానీ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ బ్యాంక్ ప్రమోటర్స్కి డబ్బులు ఇచ్చారనమాట. ఆ డబ్బుల్ని ఎస్ బ్యాంక్ వాళ్ళు తీసుకొని మళ్ళీ అనిల్ అంబానీ గారికి లోన్లు ఇచ్చారనమాట. అలా ఈ లోన్ ఫ్రాడ్ అనేది జరిగిందనమాట. ది ఏజెన్సీస్ ఇన్వెస్టిగేటింగ్ దిస్ నెక్సెస్ ఆఫ్ బ్రైబ్ అండ్ ద లోన్. సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ వచ్చేసరికి ఈ నెక్సెస్ మొత్తాన్ని కనిపెట్టే రూపంలో అయితే ఉంది. సో ప్రజెంట్ ఇప్పుడు నేను చెప్తున్న విషయం ఏంటంటే ఎవరెవరైతే ఇప్పుడు ఈ అనిల్ అంబానీ కంపెనీస్ని హోల్డ్ చేస్తున్నారో మరి మనం భయపడాల్సిన విషయమైనా ఇది అంటే ఒకటండి, నేను మీకు చాలా క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. సో బేసికల్గా మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఈ స్టాక్ తాలూకా ఫైనాన్షియల్స్ చూడండి, రిలయన్స్ పవర్ తాలూకా ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి, ఈ మధ్యన ఇంప్రూవ్ అవుతున్నాయి. నిజం చెప్తున్నాను, ఈ మధ్య కాలంలో ఇంప్రూవ్ అవుతున్నాయి. సో మీరు ఒకసారి షేర్ హోల్డింగ్ చూసుకున్నా సరే నేను మీకు చూపిస్తాను. సో ఇంతకుముందు పబ్లిక్ దగ్గర 65% షేర్స్ ఉండేది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డిఐఎస్ దగ్గర ఓన్లీ 3% ఉన్నాయి. దీంట్లో కూడా మ్యూచువల్ ఫండ్స్ దగ్గర అసలు ఇంతకుముందు ఉండేవి కాదు షేర్లు. ఇప్పుడు ఈ మధ్యకాలంలోనే అట్లీస్ట్ 0.7% పెంచుకున్నారనమాట. సో ఈ మధ్యకాలంలోనే
అనిల్ అంబానీ గారి కంపెనీస్, గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీద గుడ్ విల్ అనేది స్టార్ట్ అయింది ఇన్వెస్టర్స్కి. లాస్ట్ 1-2 ఇయర్స్లోనే స్టార్ట్ అయింది, ఇంతకుముందు కూడా ఏం లేదు అసలుకి, అంత గొప్ప విల్ అయితే ఏం లేదు. లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి గుడ్ విల్ స్టార్ట్ అయ్యే లోపలే మళ్ళీ ఇలాంటి దెబ్బ ఆయన మీద పడింది అంటే ఎవరు పడేలా చేశారు అనేది మనకి సెకండరీ, అదంతా తర్వాత విషయం, రాజకీయం మనకొద్దు. కానీ ఫైనాన్షియల్గా మనం ఆలోచించాలి, ఎందుకంటే ఈ కంపెనీతో అనుసంధానమై చాలామంది ఇన్నోసెంట్ ఇన్వెస్టర్స్ ఉన్నారు కాబట్టి. సో వాళ్ళకి నేను చెప్తున్న సజెషన్ ఏంటంటే, మీరు వచ్చేసరికి ఇలాంటి ఫర్ సపోజ్ చరిత్రలో ఒక కంపెనీ తప్పు చేసింది అంటే ఆ కంపెనీ మళ్ళీ ఫైనాన్షియల్గా బాగా నిలదొక్కుని మంచి మంచి నెంబర్స్ పోస్ట్ చేస్తూ పాత ఇన్వెస్టర్స్ అందరినీ మర్చిపోయేలా చేసి కొత్త ఇన్వెస్టర్స్ కొత్తగా వస్తుంటారు కదా స్టాక్ మార్కెట్కి, వాళ్ళు ఏమైనా తెలియక రిలయన్స్ కమ్యూనికేషన్స్ని కానీ లేదంటే ఈ రిలయన్స్ పవర్ని కొనుక్కొని ఫ్రెష్గా ఇన్వెస్టర్స్ రావాలి తప్పించి పాత ఇన్వెస్టర్స్ ఎవరు కూడాను ఈ పర్టికులర్ స్టాక్స్కి అయితే పోరన్నమాట. సో నేను చెప్తున్న విషయం ఏంటంటే చాలా సమయం పట్టుద్ది కాలం వీటన్నిటిని మర్చిపోవాలి అంటే. సో అనిల్ అంబానీ గారు అంత సామాన్యమైన మనిషి ఏం కాదు, సాదాసీదా మనిషి ఏం కాదు, ఆయన చేయాల్సినవి కూడా చాలా చేశారు. సో నా హంబుల్ సజెషన్ ఏంటంటే, ఏదైనా కంపెనీలో వెళ్ళే ముందు ఆ మేనేజ్మెంట్ మారాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ ఒకసారి తప్పు చేసింది, రెండోసారి కూడా తప్పు చేస్తారని నేను చెప్పట్లా. సుజలాన్లో ఉంది, లేదంటే ఎస్ బ్యాంక్ ఉంది, ఈ 2 కంపెనీస్ ఒకప్పుడు చెత్త కంపెనీసే, కానీ ఇప్పుడు బాగా పర్ఫామ్ చేస్తున్నాయి కదా, ఎందుకు? మేనేజ్మెంట్ మారిపోయింది. ఇక్కడ నేను చెప్తున్న విషయం కూడా అదే, ఇక్కడ మేనేజ్మెంట్ మారేదాకా మనం ఏం చేయలేం. సో ఇక్కడ మేనేజ్మెంట్ ఎవరు, ఆ వ్యక్తి మారాలి. సో మీకైతే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అప్పుడు దాకా ఇలాంటి దెబ్బలు పడిన ప్రతిసారి ఇన్వెస్టర్స్ అందరూ భయపడి పారిపోతాడు అనమాట ఈ స్టాక్స్ నుంచి. ఎందుకంటే ఒకసారి ఫ్రాడ్ చేశారు వీళ్ళు, సో నమ్మకం లేదు ఎవరికి జనాల మీద, ఈ పర్టికులర్ కంపెనీస్ మీద. సో ఆ కోణంలో మీరు ఆలోచిస్తేనే బయట ఉంటారు. సో ఆ కోణంలో మీరు ఆలోచించినట్లయితే అసలు ఈ కంపెనీకి ఎంట్రీస్ కూడా తీసుకునే వాళ్ళు కాదు. నేనైతే ఎప్పుడు పాజిటివ్గా అయితే లేను. ఇంకా ఫైనాన్షియల్స్ మంచిగా వచ్చేదాకా వెయిట్ చేద్దామనే నేను మీకు చెప్పాను అనమాట. ఈ కంపెనీ గురించి ప్రస్తావన ఎప్పుడు వచ్చినా సరే, సో అలా ఉండడమే మంచిదైంది. మీకైతే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మరి ఇంకా జేపీ పవర్ వెంచర్స్ లిమిటెడ్ పరిస్థితి ఏంటి? సో ఈ కంపెనీ గురించి మాట్లాడాలంటే బేసికల్గా ₹27-28 నుంచి పర్టికులర్ ట్రెండ్ దాదాపు 25% పడిపోయింది అనమాట. నేను చాలాసార్లు చెప్పానండి. నేను మీకు ఎగ్జాంపుల్గా ఎన్డీటీవీని చూపించాను, నా పాత వీడియోస్ ఒక 1-2 వీక్స్ ముందర కూడా చూడండి. ఎప్పుడైతే కంపెనీ ₹27కి ర్యాలీ ఇచ్చిందో అప్పటి నుంచి నేను చెప్తానే ఉన్నాను. నేనేం చెప్పానంటే, ఈ ర్యాలీ అనేది టెంపరీ, ఈ ర్యాలీలో పెరుగుతుంది కదా అని కంపెనీ పెరుగుతుంది, కానీ హయ్యర్ లెవెల్స్లో కానీ హయ్యర్ పాయింట్స్లో కానీ ఓవర్ వాల్యుయేషన్స్లో ఉన్నప్పుడు కానీ పొరపాటున ఫింగర్స్ పెడితే ఖచ్చితంగా కింద ఉంటామని చాలాసార్లు చెప్పాను. నేను చెప్పినట్టుగానే జరిగింది. సో ఇప్పుడు నేను సొంత డప్పు కొట్టుకోవట్లేదు. నేను చెప్తుంది ఏంటంటే, నాకు నా సబ్స్క్రైబర్స్ ఇంపార్టెంట్, నాకు ఈ వీడియో చూస్తున్న ఇన్వెస్టర్స్ ఇంపార్టెంట్ అనమాట. సో వాళ్ళు నష్టపోకుండా ఉంటే నాకు చాలు, నాకు అదే వ్యూవర్షిప్ తీసుకొచ్చి మళ్ళీ పెట్టిద్ది అనమాట. సో నేను చెప్తున్న విషయం ఏంటంటే, జాగ్రత్తగా ఉండండి ఈ పర్టికులర్ కంపెనీతో. ఫైనాన్షియల్స్ అంతగా గుడ్గా లేదు. వేరే కంపెనీ వాళ్ళు ఎక్వైర్ చేసుకున్నంత మాత్రాన వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి జస్ట్ చెప్తున్నాను. ఇప్పుడు ఫర్ సపోజ్ అదానీ గారు ఉన్నారు, అదానీ పవర్లో ఉన్న డబ్బులన్నింటినీ తీసుకొచ్చి ఇప్పుడు ఈ జేపీ పవర్లో నేను పెట్టేస్తాను అంటే సెబీ ఒప్పుకోదు, ఏ ఏజెన్సీలు ఒప్పుకోవు, ఏ రూల్స్ ఒప్పుకోవు అనమాట. ఏ కంపెనీ ఆ కంపెనీయే. ఒకవేళ సో మన అదానీ గారి కంపెనీ వచ్చేసరికి ఈ కంపెనీని పూర్తిగా బైఅవుట్ చేసి ఈ కంపెనీ తనకు అప్పులన్నీ తీర్చేసి ఈ కంపెనీకి ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ఇచ్చేసి కొనుక్కుంటే అప్పుడు ఇన్వెస్టర్స్కి ఏమైనా డబ్బులు ఇచ్చి వదిలించుకోవాలో, లేదంటే ఈ షేర్ కింద ఎంతో కొంత ఇచ్చేసి షేర్ హోల్డర్స్ని సెటిల్మెంట్ చేయడం, లేదంటే ఏ 100 షేర్లో 200 షేర్లో జేపీ పవర్ ఉంటాయి కదా, వాళ్ళందరికీ అదానీ పవర్ తాలూకు షేర్ 1, 2, 3 ఇచ్చేసి సెటిల్ చేయడం లాంటివి చేస్తారు. కానీ ఈ కంపెనీని సడన్గా అదానీ గారు ఎవరికి తెలియకుండా డబ్బులు తీసుకొచ్చి ఈ జేపీ పవర్లో ఇన్ఫ్యూజ్ చేసి ఈ కంపెనీని పెద్ద చేశారనమాట. అలాంటి ఊహాగానాలు ఏమన్నా ఉంటే అవి స్టాక్ మార్కెట్లో వర్కౌట్ అవ్వవు. అవి అసలు జరిగే పనులు కూడా కాదు. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే అదానీ గారికి జేపీ పవర్ లాసుల్లో ఉండడమే ఎక్కువ లాభం అనమాట. సో వీళ్ళు లాస్ చూపించినంత మాత్రాన సో కంపెనీ షేర్ ప్రైస్ పెరగదు కదా, లాస్ చూపించిన రోజులు షేర్ ప్రైస్ పడిపోయి ఉంటుంది. సో మీకైతే గేమ్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి ట్రైడెంట్ గురించి నేను మీకు చెప్పాలంటే బేసికల్గా ఈ పర్టికులర్ ట్రెండే బాగా రేజ్ అయింది. కానీ మీరు చూసుకుంటే కనుక ట్రెండ్ తాలూకా ఫైనాన్షియల్స్ వచ్చాయి, దానివల్ల రేజ్ అయింది. ఫైనాన్షియల్స్లో మీరు ఆపరేటింగ్ ప్రాఫిట్ చూసుకుంటే దాదాపు ఒక్కసారి మీరు చూసుకోండి, ప్రాఫిట్ చూసుకున్నట్లయితే దాదాపు 437 crores అనమాట.
సో నెట్ ప్రాఫిట్ బాగా పెరిగింది. సో TTM ఇది. బట్ నేను మీకు ఒక్కసారి మళ్ళీ జూన్ 2025 చూపిస్తా. జూన్ 2025లో 140 crores ప్రాఫిట్ ఉంది. ఇదే మీరు కనుక జూన్ 2024 చూసుకుంటే 74 crore ప్రాఫిట్ ఉంది. అంటే దాదాపు ప్రాఫిట్ డబుల్ అయింది, విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్. EPS పెరిగింది, విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్. కానీ దెబ్బ ఎక్కడ పడిందంటే సేల్స్లో పడింది. 1743 crores ఉండేది ఇంతకుముందు రెవెన్యూ. ఇప్పుడు ఎంత ఉంది? 1707 crores. అంటే దాదాపు రెవెన్యూ పడినట్టేగా, 40 కోట్లు దగ్గరగా రౌండ్ ఫిగర్. ఒక 40 crores రెవెన్యూ పడిపోయినట్టేగా. సో దాని గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదు. బట్ నెట్ ప్రాఫిట్ అనేది డబుల్ అయింది కాబట్టి ఈ స్టాక్ పాజిటివ్ అయితే అయిపోయింది. సో నేను చెప్తున్న విషయం ఏంటంటే వెయిట్ చేయండి, తొందరపడద్దు. సో కంపెనీ మంచిదే, లెవెల్స్లోనే ఉంది, మంచి వాల్యుయేషన్స్లోనే ఉంది. కానీ ప్రజెంట్ ఇప్పుడు ఇండియాలో టెక్స్టైల్ బిజినెస్లో అంత గ్రేట్గా లేవన్నమాట. సో ట్రేడ్ డీల్లో మనకేదన్నా పాజిటివిటీ వస్తే, సో ప్రజెంట్ ఇప్పుడు మనం చూసుకుంటే కనుక యూకేతో ట్రేడ్ డీల్ అయితే పెట్టుకున్నాం. దాంట్లో మన టెక్స్టైల్ ఇండస్ట్రీస్కి సంబంధించినంత వరకు మనకు పాజిటివ్గా అవుట్కమ్ వచ్చింది. సో దానివల్ల కూడా కంపెనీ రేజ్ అవుతుంది. కానీ US ట్రేడ్ డీల్లో మనకి ఇంకేదన్నా మంచి విషయం జరిగితే మాత్రం ఇంకాస్త ఈ పర్టికులర్ కంపెనీకి పాజిటివిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నాను అనమాట. సో ఓవరాల్ ఈ కంపెనీ అయితే బేసికల్గా మంచిదే. మిగతా స్టాక్స్ గురించి చెప్తాను, కానీ అంతకన్నా ముందు వీడియో ఎక్కడదా చూసిన వాళ్ళు ఈ వీడియో మీకు నచ్చుతున్నట్లయితే ఈ కంపెనీకి, ఈ వీడియోకి ఒక్క లైక్ అయితే వేసి మమ్మల్ని మా టీమ్ని ఎంకరేజ్ చేయాలండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చిన టార్గెట్ 1000 లైక్స్. 1000 లైక్స్ పడిన వెంటనే ఇండియాలో ఇప్పుడు మనకి 30 రూపీస్ లెవెల్స్లో, 40 రూపీస్ లెవెల్స్లో, 60 రూపీస్ లెవెల్స్లో కొన్ని సెట్ ఆఫ్ పెన్నీ స్టాక్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఆ పెన్నీ స్టాక్స్ గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో పెన్నీ స్టాక్స్ మీద వీడియో కావాలనుకున్న వాళ్ళు ఈ వీడియోకి నేను మీకు ఇస్తున్న టార్గెట్ 1000 లైక్స్. 1000 లైక్స్ పడిన వెంటనే పెన్నీ స్టాక్స్ మీద డెడికేటెడ్ వీడియో చేస్తాను. ఈ లోపల మీ పోర్ట్ఫోలియోలో ఏదైనా షేర్ ఉందా, ఆ షేర్ని మీరు బై చేద్దాం అనుకుంటున్నారా, సెల్ చేద్దాం అనుకుంటున్నారా, పోనీ యావరేజ్ చేద్దాం అనుకుంటున్నారా? కింద కామెంట్ సెక్షన్లో మీ షేర్ యొక్క యావరేజ్ ప్రైస్ ఇంకా వేసి కామెంట్ చేసినట్లయితే మీ కామెంట్స్ అన్నిటికీ నేను రిప్లైస్ ఇస్తున్నాను. లాస్ట్ 1 వీక్ 1000 కన్నా ఎక్కువ కామెంట్స్కి రిప్లైస్ ఇచ్చాను. ఈ కూడా ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై అనేది ఇస్తాను. అలా కాకుండా మీ పోర్ట్ఫోలియోలో నేను స్టాక్ ఉంది, ఆ స్టాక్ గురించి మీ నాతో డెడికేటెడ్గా వీడియో పెట్టిద్దాం అనుకున్నా సరే కింద కామెంట్ సెక్షన్లో స్టాక్ యొక్క పేరు మెన్షన్ చేయొచ్చు. ఎక్కువగా ఎవరైతే ఏ స్టాక్ గురించి ప్రస్తావిస్తారో తప్పకుండా ఆ స్టాక్ గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో నెక్స్ట్ నేను మీకు చెప్పాల్సింది ఎస్ బ్యాంక్ గురించి. ఇప్పుడు దాకా ఎవరైతే ఎస్ బ్యాంక్ని హోల్డ్ చేస్తున్నారో, లేదంటే బై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి నేను చూపించాల్సిన విషయం ఒకటి ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మార్చ్ 2023 ఆ టైంలో ఎస్ బ్యాంక్ తాలూకా స్టాక్స్ ఇన్వెస్టర్స్, రిటైలర్స్ దగ్గర, పబ్లిక్ దగ్గర 39% ఉండేది. ఇంకా క్లియర్గా చూపిస్తా. సెప్టెంబర్ 2022 ఆ టైంలో పబ్లిక్ దగ్గర ఓన్లీ 43% ఉండేది. అర్థమవుతుందా? ఇప్పుడు జూన్ 2025కి వెళ్ళండి, 34% ఉందన్నమాట. అంటే ఎవరి దగ్గర నుంచి ఎవరు షేర్లు కొనుక్కుంటున్నారు? మీకు గేమ్ అర్థం చేసుకోండి. గేమ్లో ఏం జరుగుతుందంటే కంపెనీ అక్కడే ఉంటుంది, షేర్ ప్రైస్ అక్కడే ఉంటుంది, పెద్ద మూమెంట్ లేదు. 13 రూపీస్ ఉంది, 20కి వెళ్ళింది, 26కి వెళ్ళింది, మళ్ళీ మనం చూసుకుంటే 21, 22కి వచ్చేసింది. కానీ పబ్లిక్ మాత్రం అమ్మేసుకుంటున్నారు. కానీ డిఐఎస్ ఎందుకు కొనుక్కుంటున్నాయి, మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు కొనుక్కుంటున్నాయి, FIS ఎందుకు కొనుక్కుంటున్నాయి? ఈ ఒక్క పాయింట్ మీకు అర్థం చేసుకుంటే గేమ్ మొత్తం అర్థమైంది. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే వాళ్ళ పబ్లిక్ దగ్గర నుంచి వాళ్ళ స్టాక్స్ని తీసేసుకుంటారు. తీసుకొని మన పబ్లిక్ మొత్తం అమ్మేసుకున్న తర్వాత పబ్లిక్ దగ్గర కొంచెం చాలా చిన్న ప్రపోర్షన్ ఉంటుంది. అప్పుడు దాకా వాళ్ళు కొనుక్కుంటానే ఉంటారనమాట. అక్కడ దాకా పోయిన తర్వాత పబ్లిక్ దగ్గర చాలా తక్కువ షేర్స్ ఉంటాయి. అప్పుడు పబ్లిక్లో చాలా హ్యూజ్ డిమాండ్ అనేది క్రియేట్ అవుతుంది. పబ్లిక్ దగ్గర ఓన్లీ 10% ఉంది అనుకుందాం, మిగతా స్టాక్స్ అన్నీ కూడా FIS, DIS దగ్గర, ప్రమోటర్స్ దగ్గరికి వెళ్ళిపోయింది అనుకుందాం. సో ఈ 10 వాళ్ళు ఇంకా అసలుకి కదల్చరు. వాళ్ళ 90% స్టాక్స్ని అట్లా ఉంచుకుంటారు. మన దగ్గర ఓన్లీ 10% ఉంటుంది కాబట్టి డిమాండ్ అనేది క్రియేట్ అయిపోద్ది. డిమాండ్ అనేది క్రియేట్ అయితే ఇన్ని రోజులు ఎస్ బ్యాంక్లో వాలటాలిటీ ఉండేది. వాలటాలిటీ అంటే ఏంటి? వాలటాలిటీ అంటే సడన్గా 26 రూపాయల దాకా వెళ్ళిద్ది, అక్కడ నుంచి మళ్ళీ పక్క రోజే 25కో 24కో పడిపోయింది. ఎందుకంటే ఎవరొకరు ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఎస్ బ్యాంక్ తాలూకా షేర్స్ కోట్లల్లో ఉన్నాయి. అవన్నీ కోట్ల షేర్లు మన ఇండస్ట్రీలో చలామణి అవుతున్నాయి కాబట్టి. సో ఇప్పుడు ఏం జరిగిద్దంటే డిమాండ్ అనేది క్రియేట్ అవుతుంది. ఎందుకు డిమాండ్ క్రియేట్ అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ దగ్గర షేర్ హోల్డింగ్ అనేది తగ్గిపోతుంది కాబట్టి డిమాండ్ అనేది క్రియేట్ అయింది. ఎక్కువ మంది అమ్మరు, ఎక్కువ మంది కొనలేరు. అప్పుడేం జరిగిద్దంటే షేర్లు మన పబ్లిక్ దగ్గర చలామణి, లేదంటే మన షేర్ మార్కెట్లో చలామణి అనేది తక్కువ అవుతుంటే ఆబ్వియస్గా ఆల్గారిథమ్స్, ఈ ట్రేడింగ్ ఆల్గారిథం షేర్ ప్రైస్ని చాలా వెంటనే పెంచేసిద్ది అనమాట. సో అప్పుడు
మీరు ఇక్కడ గేమ్ అర్థం చేసుకోవాలి. పబ్లిక్ దగ్గర షేర్స్ బాగా తగ్గిపోతాయి కదా, అప్పుడు 20 రూపాయలది కాస్తే 40కో 50కో 60కో పోద్ది. అప్పుడు ఈ డిఐఎస్ కానీ ఎఫ్ఐఎస్ కానీ స్లోగా వాళ్ళ స్టాక్స్ని 60 రూపాయలకో వీళ్ళు కొన్ని 8 రూపాయలు మహా అయితే 15 రూపాయలకి 20 రూపాయలు పెట్టుకుంటారు. వీళ్ళు 60కో మళ్ళీ పబ్లిక్కే అమ్మేస్తారు. పబ్లిక్కి అమ్మేసిన తర్వాత మళ్ళీ పబ్లిక్ తాలూకా షేర్ హోల్డింగ్ అనేది పెరిగిపోయింది అనమాట. సో ఎఫ్ఐఎస్కి కానీ మ్యూచువల్ ఫండ్స్కి కానీ డిఐఎస్కి కానీ ఈ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్కి అన్నిటికీ కానీ ఈ షేర్ మార్కెట్లో లాభం ఎక్కడి నుంచి వచ్చిద్దయ్యా అంటే పబ్లిక్ని మోసం చేయడం వల్లే వచ్చింది అనమాట. దాన్ని మోసం అని చెప్పడం, దాని బిజినెస్, షేర్ మార్కెట్ బిజినెసే అది. కానీ ఈ బిజినెస్ తాలూకా టెక్నిక్ని మనం మైండ్లో పెట్టుకోం, మనం అర్థం చేసుకోం, ఎప్పటికీ అర్థం చేసుకోం. మనం ఏ కాడికి ఈరోజు ఎంత పెరిగింది, ఈరోజు ఎంత పడిపోయింది, ఆ ఒక్కటే చూసి మనం ఆ ఎమోషన్స్లో ఉండిపోతాం. వీళ్ళు వచ్చేసరికి ఆ ఎమోషన్స్ అసలు క్యాప్చర్ చేయరు, పట్టించుకోరు. పడితే 10 రోజులు పడిద్ది, పెరిగితే 10 రోజులు పెరగని అలా వదిలిపడేస్తారనమాట ఈ సంవత్సరాల కొద్దీ. సో సంవత్సరాల కొద్దీ వాళ్ళు చాలా పెద్ద చెస్ గేమ్ ఆడుతుంటారు. మనమంతా చిన్న చిన్న పావులం, 1-2 స్టెప్పులకే మనం గేమ్ అయిపోద్ది. వాళ్ళు వచ్చేసరికి గేమ్ మొత్తం ఫినిష్ అయ్యేదా వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట. సో అది నేను చెప్పాలనుకుంటుంది. ఆ పెద్ద గేమ్ ఆడండి, ఆడే పని అయితే చిన్న చిన్న గేమ్స్ ఆడొద్దు, ఓడిపోతాం. సో ఓవరాల్గా మీకు ఎస్ బ్యాంక్ గురించి ఒక చిన్నపాటి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఓలా ఎలక్ట్రిక్ పరిస్థితి ఏంటి? సో ఓలా ఎలక్ట్రిక్ తాలూకా రిజల్ట్స్ బాగాలేదు, క్వార్టర్లీ రిజల్ట్స్ బాగాలేదు. ప్లస్ దాని తర్వాత మీరు చూసుకుంటే కనుక స్టాక్ ప్రైస్ బాగా పడిపోయి ఉంది. ఇలాంటి టైంలో ఇలాంటి స్టాక్స్లో ఫింగర్స్ పెట్టడం కరెక్ట్ కాదు. తర్వాత సుజలాన్ పరిస్థితి ఏంటి? వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉండాలి. సుజలాన్ కూడా సేమ్ గేమే. మీరు చూసుకుంటే పబ్లిక్ దగ్గర డిసెంబర్ 2022 ఆ టైంలో 72% షేర్స్ ఉండేది. స్క్రీన్లో చూసుకోవచ్చు మీరు, ఇదిగోండి 72% మెంబర్ కూడా చూపిస్తున్నాను నేను మీకు. ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు 55% ఉంది. సరే, మ్యూచువల్ ఫండ్స్ అప్పుడు ఎంత హోల్డింగ్ చేసేది? 0.22, ఇది అంటే 0.08, అంటే 1% కూడా లేవు, 0.1% కూడా లేదు. ఇప్పుడు ఎంత ఉంది మ్యూచువల్ ఫండ్స్ దగ్గరగా ఈ పర్టికులర్ మంత్ 5.24% మ్యూచువల్ ఫండ్స్ పెట్టుకున్నాయి తన దగ్గర. ఇన్సూరెన్స్ కంపెనీస్ కొంటున్నాయి, సడన్గా ఎఫ్ఐఎస్ కూడా కొంటున్నాయి. ఒకప్పుడు ఎఫ్ఐఎస్ దగ్గర ఎంత ఉండేది? 7% ఉండేది. సో ఏం జరుగుతుంది? పబ్లిక్ దగ్గర నుంచి షేర్లన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? నేను ఇందాక చెప్పిన గేమే, ఇందాక నేను మీకు ఎస్ బ్యాంక్లో ఎక్స్ప్లెయిన్ చేసిన గేమ్ అంతా ఇక్కడ కూడా మనం చూసుకుంటే పెద్ద పెద్ద కంపెనీస్ చేస్తున్నాయి అనమాట. అల్టిమేట్గా వాళ్ళు షేర్లు అమ్మేది పబ్లిక్ దగ్గర నుంచి లాగేసుకుంటూ ఉంటారు, పబ్లిక్తోనే పెంచిస్తారు, పబ్లిక్కే అమ్ముతారు. చేపించేదంతా పబ్లిక్కే. కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఇదంతా వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉండేది. ఎఫ్ఐఎస్ డిఐఎస్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకునేది మాత్రం వాళ్ళు ఒక్కరే అనమాట. సో ఆ గేమ్ని అర్థం చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి జొమాటోతో క్వార్టర్ రిజల్ట్స్ బాగున్నాయి. సో ఈ కరెంట్ మార్కెట్ లెవెల్స్ నుంచి మనం ఈ జొమాటోని ఏదైనా ఫోకస్ చేసుకోవచ్చా అంటే ఎస్ అని చెప్తాను. సో ఫైనాన్షియల్స్ బాగున్నాయి, టెక్నికాలిటీస్ బాగున్నాయి, వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి లేదు జొమాటో గురించి. కాకపోతే బై ఆన్ డిప్స్ బేసిస్ మీద ఏదైనా ఫోకస్లు చేసుకోండి. బజాజ్ ఫైనాన్స్ పరిస్థితి ఏంటి? ఈ పర్టికులర్ ట్రెండ్ బాగా పడిపోయింది కదా. ఇంకొక విషయం అయితే చెప్తాను మీకు ఈ బజాజ్ ఫైనాన్స్ గురించి చెప్పే లోపల. మీరు బేసికల్గా స్టాక్ మార్కెట్లో ఏదైనా స్టాక్ని బై చేసినా సెల్ చేసినా మీకు ఈ థర్డ్ పార్టీ డీమార్ట్ అకౌంట్ బ్రోకర్స్ ఉంటారు కదా, చాలా ఎక్కువ బ్రోకరేజ్ ఛార్జెస్ చేస్తూ ఉంటారు మీ దగ్గర నుంచి. సో మీరు వాళ్ళకి ఇయర్ మొత్తంలో ఎన్ని ఛార్జెస్ కడతారంటే ట్రాన్సాక్షన్ ఛార్జెస్, యాన్యువల్ అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్, హిడెన్ ఛార్జెస్, అదర్ ఛార్జెస్, నానా రకాల ఛార్జెస్ కడతారు. ఇయర్ మొత్తంలో మీరు కనుక ఆ డబ్బులన్నీ వాళ్ళకి కట్టకుండా దాచిపెట్టుకుంటే ఇండియాలో బ్లూ చిప్ స్టాక్స్ కొనుక్కోవచ్చు, లార్జ్ క్యాప్ స్టాక్స్ కొనుక్కోవచ్చు ఆ డబ్బులతో 2-3. సో నేను చెప్తున్న విషయం ఏంటంటే అలా వాళ్ళకి అనవసరంగా చెల్లించుకోండి, ఆ డబ్బులు మిగిలించుకొని మీరే మంచి స్టాక్స్ కొనుక్కుందాం అనుకున్నట్లయితే సో కింద డిస్క్రిప్షన్లో ఉన్న ఏంజిల్ 1 తాలూకా ఫ్రీ డీమార్ట్ అకౌంట్ లింక్ ద్వారా ఫ్రీ డీమార్ట్ అకౌంట్ని నచ్చితే 5 నిమిషాల్లో ఓపెన్ చేసుకోవచ్చు, నచ్చకపోతే 5 నిమిషాల్లో క్లోజ్ చేసుకోవచ్చు. ₹1 కూడా డెలివరీ ట్రేడ్ కోసం వీళ్ళు తీసుకోరు. మిగతా ఇంట్రాడేతో కంపేర్ చేసుకోండి, మిగతా ఇంట్రాడే ఆప్షన్స్తో కంపేర్ చేసుకోండి. ఏంజిల్ 1 వాళ్ళు చాలా తక్కువ బ్రోకరేజ్ ఛార్జెస్ తెస్తారు ఇంట్రాడేలో. సో దాంతోపాటు మన తెలుగు హంటర్ ఛానల్ నుంచి మనం మీకు ఇస్తున్న ఆఫర్ ఏంటంటే బేసికల్గా మీరు కనుక మన టెలిగ్రామ్ ఛానల్లోకి జాయిన్ అయ్యారనుకోండి, జస్ట్ టెలిగ్రామ్ ఛానల్ తాలూకు లింక్ ఏదైనా డిస్క్రిప్షన్లో వస్తున్నాను కదా, మీరు మా దగ్గర డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మన టెలిగ్రామ్ ఛానల్లోకి వచ్చి మీకు ఏదైనా స్టాక్ అనాలిసిస్లు, స్టాక్ రివ్యూలు, పోర్ట్ఫోలియో అనాలిసిస్లు, పోర్ట్ఫోలియో మొత్తం ఫ్రీగా రివ్యూ చేయించుకుంటాం అనుకున్నా సరే మా టెలిగ్రామ్ ఛానల్కి ఫ్రీగా రావచ్చు, ఫ్రీగా మాతో మాట్లాడచ్చు, ఫ్రీగా రివ్యూ చేసుకోవచ్చు. ఈ విషయంలో నేను కానీ మా టీం కానీ మీ దగ్గర నుంచి ₹1 కూడా తీసుకోము, మీరు కూడా వాళ్ళు ₹1 కూడా ఇవ్వద్దు, వాళ్ళు కూడా అడగరు. సో నెక్స్ట్ ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ పరిస్థితి అంటే బేసికల్గా బజాజ్ ఫైనాన్స్ తాలూకా క్వార్టర్ రిజల్ట్స్ బాగానే వచ్చాయి.
సో మీరు చూసుకుంటే రెవెన్యూస్ చూడండి 16,000 crores నుంచి 19,500 crores రెవెన్యూ పెంచుకున్నారు. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ప్రొవిజన్స్ అనమాట. సో అసెట్ క్వాలిటీ అని దెబ్బతినింది. ఎంఎస్ఎంఈ లోన్స్ అంటే మీరు చూసుకుంటే చిన్న చితక బిజినెస్లు పెట్టుకునే లోన్లు అనమాట. సో వాళ్ళు ఎగ్గొట్టే సంఖ్య పెరిగింది. ఎంఎస్ఎంఈ ఎస్ బ్యాంక్ని నవిలి మింగేసింది. సో ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్కి కూడా అదే పెనుబోతమైంది. సో ఇప్పుడు నేను చెప్తున్న విషయం ఏంటంటే మరి దీనివల్ల మనం భయపడిపోవాలా, అమ్మేసుకోవాలి ఈ కంపెనీలో అంటే అంత అవసరం లేదు. ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ జాగ్రత్తగా పెట్టుకోవచ్చు. కాకపోతే ఫ్రెష్గా ఎవరైనా ఎంట్రీస్ తీసుకోవాలనుకున్నట్లయితే కొంచెం లైక్ మీరు ఆలోచించండి, మంచి బయింగ్ జోన్కి వస్తేనే తీసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మంచి హై పొజిషన్లో అయితే ఉందన్నమాట కంపెనీ. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, వీడియో ఇలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. వన్స్ అగైన్ నేనండి మీ తెలుగు స్టాక్ మార్కెట్ హంటర్ని. ఉంటానండి. థ్యాంక్ యూ అండి.